వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. బోధన్పట్నంలోని శంకర్ నగర్లో గల 4వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్లో 4వ వార్డు కౌన్సిలర్ డేగావత్ ధూప్ సింగ్ నాయక్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా రోగులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ సరైన సమయానికి అందించడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన రోగులు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి వైద్యం తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు పరుస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని అలాగే కొనసాగిస్తూ బస్సుల సంఖ్యని పెంచాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం POW బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. బస్సుల సంఖ్యని తగ్గించిర్రు, మహిళలకు బస్సులు ఫ్రీ కానీ బస్సుల సంఖ్యని తగ్గించిర్రు. అదే కాకుండా బస్సుల్ని ICDS కు సంబంధం లేని పనులను అప్పగించడం వలన అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు CATU ఆఫీసులో ముందుగా జిల్లా విస్తృత సమావేశం నిర్వహించి సమస్యలను చర్చించడం జరిగింది. ప్రధానంగా విపరీతమైనటువంటి పని భారాన్ని మోస్తూ చిన్న చిన్న సమస్యలను అడ్డుపెట్టి వేతనాల్లో కోతలు విధించడంతో పాటు గత 10 నెలలుగా సెంటర్ అద్దె కానీ, కూరగాయల బిల్లులు కానీ, TADAలు, తల్లిపాల వారోత్సవాలు, ఇతర అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో ఖర్చులు చెల్లించకుండా ఆర్థిక భారాలు మోపుతున్నాయి. అదేవిధంగా రిపోర్టుల పేరుతో రోజు రిపోర్టులను పంపడంతో పాటు 14 రకాల రికార్డులు రాసే పని పెరిగిందని వారు అన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ICDSకు సంబంధం లేనటువంటి అనేక ఇతర పనులని అంగన్వాడీ ఉద్యోగుల మీద మోపటంతో ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ అగమ్య గోచరంగా తయారవుతున్నది. రోజు రోజుకి పిల్లల సంఖ్య తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని నివారించాలని ICDSకు సంబంధం లేనటువంటి పనుల్ని అప్పగించకూడదనేటువంటిది కోరుతా ఉన్నాం. 2-3 రోజుల నుంచి మిషన్ భగీరథ సర్వేలు చేయాలని ఈరోజు అంగన్వాడీ టీచర్ల మీద గ్రామ పంచాయతీ సెక్రటరీలు, MROలు అట్లాగే ICDS అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. నసర్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివార్లో గల అటవీ ప్రాంతంలో మంగళవారం రోజు అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా పోలీసుల రికార్డులో నమోదైన ఆచూకీ దొరకని వారందరికీ సమాచారం ఇచ్చారు. కామారెడ్డి జిల్లా నసర్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఎంపీపీ పాల్య విఠల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనే పేరుతో పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం నిధులు విడుదల చేసింది. విదేశీ పర్యటనకు వెళ్లిన బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం రోజు స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా నసర్లాబాద్ మండలంలోని కంషెట్పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా మంగళవారం రోజు ఎంపీఓ రాము పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బందితో పాటు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. Hey there. Subscribe to my channel and also press this bell icon.